హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం భాగవతం చెప్పుకుందాం మళ్ళీను. ఈ నారదుల వారు ఈ వ్యాస మహర్షి దగ్గరికొచ్చారు. వచ్చి ఈ వ్యాసుల వారు చాలా ఎందుకోనో ఆయన మనస్సుకి తృప్తి లేక చాలా బాధపడుతూ ఉంటే, ఆయన చెప్తున్నారనమాట. ఈ వ్యాసుల వారితోటి చెప్తున్నారు నారదుల వారు. నా మనస్ ఆహ్, ఈయన అడిగారు వ్యాసుల వారు. నేను ఎన్నో పురాణాలు అన్నీ రాశాను. తర్వాత వేదాలను విభజించాను. ఎన్ని చేసినా కానీ నాకు మనసుకి ఆనందం లేదయ్యా. ఎ ఎందుకో చెప్పండి? మీరు అన్ని చోట్ల తిరుగుతుంటారు. అందరి మనసుల్లో కూడా తిరగగలరు మీరు. అంచేత మీకు తెలియని విషయం అంటూ లేదు. నాకు హ్మ్. ఈ ఈ మనస్సు ఎందుకిలా బాధపడుతోంది? ఆనందం లేదు నాకు. ఇన్ని రాసినా, ఇన్ని చేసినా నాకు ఆనందం అనేది కలగటం లేదు నా మనసుకి. అంచేత నాకు ఆనందం పొందే మార్గాన్ని చెప్పండి అని చెప్పి నారదుల వారిని అడిగారు వ్యాస మహర్షి. అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నారనమాట. ఆయన రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా చెప్తున్నారు. మహాముని కర్మవాసన రహితము. మనం కర్మలు చేస్తూ ఉంటాం. ఏ ఏం కర్మలు చేస్తాం? తెల్లారి లేచిన దగ్గర నుంచి రకరకాల పనులు చేసుకుంటూ ఉంటాం. అవే కర్మలంటేను. ఆ పనుల వల్ల మనం ఏం ఆలోచిస్తూ ఉంటాం. ఈ పని ఈవేళ చాలా అందంగా చేశాను. అందంగా చేశాను గనక నాకింత లాభం వస్తుంది. ఆ వచ్చిన లాభంలో నేను కొంత ఇంకో చోట పెట్టుబడి పెడితే ఇంకా లాభం వస్తుంది. ఇలా ఏవేవో ఆలోచనలు మనస్సు నిండా ఉక్కిరిబిక్కిరిగా ఆలోచనలెప్పుడూను. ఆహ్, అలాంటివేమి ఉండకుండా ఉండాలి అని చెప్తున్నారు. ఉపాధి విరహితము అయిన జ్ఞానం. ఈ ఈ పనుల వల్ల ఆహ్, ఈ ఇది ఇది ఇంత దీనివల్ల ఇంత లాభం, ఇంత నష్టం అనుకుంటూ ఆహ్, ఈ ఇలాంటి మానసిక ఆలోచనలు ఉండకుండా జ్ఞానం ఆహ్, విష్ణు భక్తి లేకపోతే ఇలా ఎన్ని చేస్తున్నా మనం, విష్ణు భక్తి లేకుండా మనం చేస్తున్నాం అనుకోండి, ఇలాగ పనులు చేసుకుంటూనే కూర్చుంటాం. తెల్లారుతుంది. పనులు చేసి, చేసి, చేసి అలసిపోతాం. రాత్రి మళ్ళీ హాయిగా నిద్రపోతాం. మళ్ళీ తెల్లారి లేస్తాం. మళ్ళీ ఈ పనులు చేసుకుంటూ ఎంతసేపు సంపాదన ఈ సంసార తాపత్రయం. అంతే మనసు నిండా ఉన్నది. వాటి కోసానే మనం 24 గంటలు కష్టపడతాం తప్పించి, విష్ణు భక్తి చెయ్యాలంటే మనకి టైం కుదరదు. అబ్బే! ఇప్పటి నుంచి ఎందుకులే చేద్దాంలే అనిపిస్తుంది మనసుకి. దాన్ని మాత్రం పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా విష్ణు భక్తి గనక లేదనుకోండి, విశేషంగా ప్రకాశించడు. ఎన్ని పనులు చేసినా విష్ణు భక్తి లేకుండా చేసిన పనులున్నాయే, అవి వాటి వల్ల ఉపయోగం లేదు అని చెప్తున్నారు నారదుల వారు ఈ మహామునికి. ఫలాపేక్ష లేని నిష్కామ కర్మమైన మైన భగవద్ దర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు. మనం ఫలాపేక్ష లేని నిష్కామ కర్మని ఆహ్, చెయ్యాలి. అంటే దానివల్ల ఈ ప్రయోజనం పొందుతాము అని ఇప్పుడు ఓ గుడికెడతాం. గుడి బావుండలేదు. కొంచెం ఎవరో వచ్చారు పిల్లలు. అక్కడ తినేసారు అరటిపళ్ళ తొక్కలు. లేకపోతే అక్కడేవో పువ్వులుంటే ఆ పువ్వులన్నీ తుంపేసి పోసేశారు. ఇలా అక్కడ కొంచెం నలుగురు భక్తులొచ్చి వచ్చి టైం అవుతోంది. కానీ బావుండలేదు. అందుకని అవన్నీ కొంచెం ఏరేసి శుభ్రం చేద్దాం. అలాంటి అది నిజానికి చెయ్యవలసిన మంచి పనన్నమాట. ఇంచేత ఏ పెద్దవాళ్ళో వస్తారు. వచ్చి ప్రదర్శన చేద్దాం దేవుడికని వాళ్ళు భగవంతుడిని లోపల మనసులో తలుచుకుంటూ, దండం పెడుతూ ప్రదర్శన చేయబోతారు. చేయబోతే ఆ అరటిపండు తొక్క మీద కాలేస్తారు. చూసుకోరు పాపం. చూసుకోక పడిపోయి కాలు విరగ్గొట్టుకుంటారు. లేపోతే చెయ్యి విరగ్గొట్టుకుంటారు, పడిపోతారు. దెబ్బలు తగులుతాయి. అది ఆ అరటిపండు పారేసిన వాడు చిన్న పిల్లాడే. వాడికి తెలీదు. అయ్యో! ఈ పండు ఇలాగ ఒలిచి పడేస్తే దీని మీద కాలేసి పడిపోతే ఎవరైనాను వాళ్ళు అనేక ఇబ్బందులు పాలవుతారు అని అంత ఆలోచించడు ఆ పిల్లాడు. వాడు పండు తినడం దాకానే ఆలోచిస్తాడు. మనకి కొంచెం తెలివైన వాళ్ళు అలా ఆ చిన్న పని చేస్తూ చేయడం వల్ల మనం కొంతమందిని రక్షించగలుగుతాం.
ఇలా ఈ ఎంతసేపు ఫలాపేక్ష లేకుండగా మనం అలా ఏదన్నా చిన్న ఉపకారం అన్నమాట అది. ఉపకారం కిందే లెక్క. అలాంటి ఆ చిన్న సేవ చేసినా ఆహ్, అది అంటే భగవదర్పితంగా మనం చేసే పనులు ఆ భగవంతుడిని తలుచుకుంటూ చేయగలిగితే హ్మ్, అది మంచి ప్రశస్తంగా ఉంటుంది. లేకపోతే ఆ పనులు ఏం చేసినా సరే ఎంతసేపు అద్దం ముందు నిలబడి ఆ తలకి రంగేసుకుని, లేపోతే ఆ బట్టలు ఉతుక్కుని ఇస్త్రీ చేసుకుని, ఇలా ఇలాగే కాలం గడిపేసాం అనుకోండి, దానివల్ల ఉపయోగం ఎవరికుంటుంది? ఎవ్వరికీ మనకి ఉండదు, ఎదుటివాడికి ఉండదు. అలా కాకుండా ఇలా చిన్న చిన్న మంచి పనులు చేస్తే చాలు. ఆ జీవుడు కొంత మటుక్కి మంచి దారిలో నడుస్తూ ఉన్నట్లే లెక్క. భగవత్ సేవ చేసినట్లుగా ఎదుటివాడికి రోడ్డు మీద ఒక ముసలతనుంటాడు, లేపోతే చిన్న పిల్లవాడుంటాడు. వాడు రోడ్డు మీద ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటాలి. కానీ ఇప్పుడు ప్రతి వాడు కారు, బండి నడిపేస్తున్నారు. రయ్యమని. ఆ నడపడంలో ఎవరికైనా వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఆ పక్కనే అలా నిలబడి ఉంటారు. ఎంతసేపు చూస్తూ ఉంటారు అలాగా. ఎప్పుడు మనం అవతల పక్కకి దాటుదామని. అవతల పక్క గాని వాళ్ళు వెళ్ళే స్థానం దొరకదు. వాళ్ళ ఇల్లు అటు ఉంది. అటు పక్కకి దాటాలంటే వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియక పాపం ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కాస్త ఊతంగా చేయి పట్టుకుని, "నేనున్నాను నడు. నీకేం భయం లేదు" అని చెప్పి తీసుకెళ్ళి అవతల పక్కకి దింపామనుకోండి, వాళ్ళ మనస్సు ఎంత ఆనందపడుతుంది. ఆ ఆనందం వాళ్ళు పడ్డ ఆనందం ఉందే, అది మనకి ఆ రోజు పుణ్యఖాతాలో పడుతుందన్నమాట. ఆ పుణ్యం ఈ ఏం చేస్తుంది అని అడగచ్చు మీరు. ఏం చేస్తుంది అంటే, మనకి రాబోయే ఒక బాధని తగ్గిస్తాడు ఆ భగవంతుడు. ఆ పుణ్యం వల్ల మనకి ముందు రాబోయే బాధని మనకు కూడా ఎక్కడో వెనక నుంచి ఏ స్కూటరో గుద్దడమో, లేకపోతే ఏదో జరగచ్చు. ఆ జరిగేదాన్ని ఒకవేళ ఎవరైనా వచ్చి గుద్దినా, మనం పడిపోయినా దెబ్బ తగలకుండా భగవంతుడు కాస్తాడు మన్ని. అంచేత ఏ పని చేసినా భగవదర్పితంగా చేస్తే అది మనకి హ్మ్, ఉపయోగంగా ఉంటుంది. అంతేనే గాని 24 గంటలు మనం ఇలాగా కామ్యకర్మల్లో పడిపోయి చేసుకుంటూ ఉంటే దానివల్ల మనకి, మన జీవుడిని ఉద్ధరించుకోలేం. ఎవరికీ కూడా ఉపయోగం ఉండదు. జ్ఞాని కానీ, వాక్కు కానీ, కర్మ కానీ అవి ఎంత గొప్పవైనా భక్తి లేనివాడు నిరర్థకాలే. వాడు గొప్ప జ్ఞానం ఉన్నవాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ జ్ఞానిక అలా అంత జ్ఞానంతోటి వాడు మసులుతూ ఉన్నా, వాక్కు గాని మంచి మాట మాట్లాడగలగాలి. అంటే ఆ వాక్కు వల్ల ఎదటివాడి మనసు బాధపడకూడదు. ఏదన్నా చెప్తే, ఆ చెప్పిన మాట ఎదుటివాడికి కొంచెమైనా ఉపయోగంగా ఉండాలి. అలాంటి మంచి వాక్కులనే మాట్లాడాలి. కర్మ కానీ, ఏదన్నా పని చేసినా ఎదుటివాడికి ఉపయోగించే పనే చెయ్యాలి. అంతేనే కానీ, ఏదో పని చేస్తానని చేయకూడదు. అవి ఎంత గొప్పవైనా, మనం ఎంత గొప్ప గొప్ప పనులే చేసినా కూడా, భక్తి లేకుండా కనుక చేశామంటే, అది అనవసరంగా సమయ దుర్వినియోగం అయినట్లు తప్పించి, ఆ భక్తి లేని పనులు ఏం ఉపయోగం ఉండవు అని చెప్తున్నారు. అందువల్ల వ్యాస మహర్షి నీవు మహానుభావుడవు. ఆయన్ని మళ్ళీ ఈ నారదుల వారు సంబోధించి చెప్తున్నారనమాట. ఆహ్, అంచేత ఓ వ్యాస మహర్షి నీవు మహానుభావుడవు. ఎంచేత మహానుభావుడినా? ఈయనేమో 24 గంటలు 3 లోకాలు తిరుగుతూ ఉంటారు ఒక చోట ఉండకుండా. ఆ తిరిగిన చోట ఎలా తిరుగుతారు? ఆయన భగవన్నామాన్ని తలుచుకుంటూ నారాయణ నారాయణ అనుకుంటూనే తిరుగుతారు 3 లోకాలును. అంతేనే గాని బుర్రలో ఏవేవో పెట్టుకొని తిరగరాయన. అంతే కాకుండా అందరి మనస్సుల్లోనూ వాయువు ఎలా సంచరిస్తుందో, అలాగా అందరి మనస్సులోనూ కూడా సంచరిస్తూ ఉంటారు. అంచేత "నువ్వు మహానుభావుడవయ్యా" అని చెప్తున్నారు. ఆయన వీణ కూడా, ఆ మహతి అనే వీణ కూడా అలాగ నారాయణ అనే శబ్దాన్నే పలుకుతూ ఉంటుంది. అంచేత ఆయన మనస్సు నిండా, ఆయన చెవుల నిండా, ఆయన నోటి నిండా ఆ నారాయణ శబ్దమే పలుకుతుంది తప్పించి, ఆ నారాయణుడి యొక్క రూపురేఖలే ఆయన మనస్సు నిండా ఉంటాయి గనక, "నువ్వు మహానుభావుడివయ్యా" అని చెప్తున్నారు ఈ నారదుల వారు.
వ్యాస మహర్షికి. సత్యదర్శనుడువు. నువ్వు ఆ సత్యాన్ని చూస్తున్నావంటే, ఆ భగవంతుడిని చక్కగా తలుచుకుంటున్నావు, చూస్తున్నావు. దిగంత విశ్రాంతమైన యశస్సు కలవాడివి. నీకు ఈ ప్రపంచం అంతా గూడా ఎంతో గొప్ప కీర్తుందయ్యా! నువ్వు చాలా గొప్పవాడవని చెప్పి అందరూ నిన్ను హ్మ్, పొగుడుతున్నారు. సత్యనిష్ఠుడవి. నువ్వు ఎంతసేపు మంచినే మాట్లాడుతూ ఉంటావు. సత్యాన్నే పలుకుతూ ఉంటావు. అంచేత నువ్వు చాలా హ్మ్, మంచి మనస్సు గలవాడివి. మంచి ఆలోచనలు గలవాడివి. నియమపరాయణుడవు. ఓహ్! నియమాన్ని పెట్టుకున్నావు. భగవద్ధ్యానమే నీ నియమం. ఆ నియమాన్ని పెట్టుకుని నువ్వు సంచరిస్తూ ఉంటావు. అంతేనే గాని ఉత్తినే కాళ్ళు లాగేటట్టు తిరగవు ఇటు అటును. ఓ నియమాన్ని పెట్టుకుంటావు. ఆ నియమం ప్రకారం ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఉంటావు. అలా ఆ భగవంతుడు చేసిన ఈ ఆహ్, ముల్లోకాల్ని తిరుగుతూ అవి చూస్తూ ఆనందిస్తూ ఉంటావు. నా మానవులందరికీ భయ భవబంధ విముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలను భక్తి పురస్సరంగా అభివర్ణించు. ఇప్పుడు నువ్వు ఇంకేం చెయ్యాలంటే, ఈ మానవులందరూ కూడాను ఈ బంధాల్లో చిక్కుకుపోతున్నారు. ఈ సంసారం అనే బంధంలో చిక్కుకుపోయి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు అందులోంచి విముక్తి పొందాలి. ఆ బంధాల్లోంచి, ఆ సంసార బంధాల్లోనే చిక్కుకోకుండా వాళ్ళని ముక్తుల్ని చేయడం కోసం భగవంతుడైన మాధవుని లీలల్ని భగవంతుడైన మాధవుడున్నాడే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన లీలలు ఏమేం చేశారో ఆయన, అవి భక్తి పురస్సరంగా అభివర్ణించు. ఆ భక్తితోటి నువ్వు చాలా భక్తితోటి ఆయన లీలలన్నీ కూడా వర్ణించి రాయి. వర్ణించి చెప్తూ ఉండు, లేదు వర్ణించి రాయి. వాసుదేవుని వర్ణించకుండా వేరొక విధంగా ఇతర వర్ణనలు చేసేవాని బుద్ధి ప్రచండమైన వాయువేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవలాగా రేవు చేరలేదు. ఇలాగా ఇప్పుడు ఈ భగవంతుణ్ణి వర్ణించకుండా, ఈ భగవంతుడైన వాసుదేవుణ్ణి వర్ణించకుండా, ఆయన కథలు చెప్పకుండా, ఆహ్, ఆయన లీలల్ని చక్కగా వర్ణించకుండా ఆహ్, వేరొక కథలు, ఏవో కథలు రాస్తూ ఉంటారు. ఓ చెట్ల మీద, పుట్టల మీద ఏవో రకరకాలు వాళ్ళ బుద్ధులకి తోచినవన్నీ రాస్తూ ఉంటారు. ఆ వర్ణనలు ఎన్ని చదివినా సరే హ్మ్. బుద్ధి ప్రచండమైన అవి చదివిన వాళ్ళ బుద్ధి, అవి చెప్పిన వాడి బుద్ధి కూడా ఎలా ఉంటుందిట, వాయువేగానికి మనం పడవెక్కి కూర్చుంటాం. ఆ ఒడ్డుకి అవతల ఒడ్డుకి చేరాలి అని. కానీ గాలి యొక్క వేగానికి ఆ పడవ మనం వెళ్ళవలసిన ఒడ్డు మానేసి అలా గిరగిరా నీళ్ళలో తిరిగిపోతూ ఎక్కడికో పోతోందది. అప్పుడు మనకి దానివల్ల ప్రయోజనం ఏముండదు కదా! ప్రయాణం వల్ల. అలా ఉంటుందిట. ఇతర వర్ణనలన్నీ రాసి ఇవి చదువుకోండి అని చెప్పి అందిస్తే సంఘానికి, ఆ సంఘంలో ఉన్నవాళ్ళు పాడైపోతారు తప్పించి, వాళ్ళకేం ఉపయోగం ఉండదయ్యా. అలా కొట్టుకుపోతూ ఉంటారు. ఆ పడవ ఎలా కొట్టుకుపోతుందో, అలాగా ఈ సంఘంలో పడి అలా కొట్టుకుంటూ ఉంటారంతే. అంతకి తప్పించి వేరే ఉపయోగం ఉండదు వాళ్ళకి. కామ్యకర్మలందు ఆసక్తులైన మూఢమానవులకు నియతాలైన ధర్మాలు చెప్పి అనుశాసించటం నీ వంటి వానికి తగదు. ఇప్పుడు వీళ్ళు ఎంతో ఆసక్తిగా ఆహ్, ఆహ్, ఈ కామ్యకర్మలన్నీ చేస్తూ ఉంటారు. ఈ మూఢులైన మానవులందరూను. ఆహ్, ఆహ్, కోరికలతోటి. కామ్యకర్మలంటే కోరికలతోటి. ఈవేళ పరిగెట్టుకుని వెళ్ళి అక్కడెక్కడో ఏదో దొరుకుతోందిట, అది తెచ్చుకునొద్దాం అని చెప్పి పరిగెత్తుకుని వెడతాడు పాపం. ఇంట్లో ఆదరా బాదరా గబగబా తెమిలి పరిగెత్తుకుని వెడితే అక్కడకి తెరాచేసి వెళ్ళిన తర్వాత, ఇంతవరకు ఇచ్చాం అందరికీను. ఇప్పుడు నువ్వు ఆలస్యంగా వచ్చావు. నీకు దొరకలేదు. వెళ్ళిపో, రేపు చూద్దాంలే అంటారు. ఇలాగా ఈ కోరికల్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు మానవుడు. ఆ కోరికల్లో కొట్టుకుంటున్న మూఢమానవులున్నారే, వీళ్ళకి ఆహ్, వాళ్ళకి నియమించబడిన ధర్మాలు ఆహ్, చెప్పి నే ఆ ధర్మాలని చెప్తావు నువ్వు చెప్పి, అనుశాసించడం వల్ల ఆహ్, అను ఈ ఈ ఇలాగ
ఇలా చెయ్యండి, అలా చేయండి అని నువ్వు చెప్పడం వల్ల నీ వంటి వాడికి తగదు. అలా చెప్పకూడదు నువ్వు. అలా చెప్పకుండా నువ్వు భగవత్ సేవని ఎలా చెయ్యాలి వాడు, భగవంతుడిని చేరడానికి మార్గం ఏమిటి అనేది నువ్వు వాడికి ఆ మూఢమానవులకి నువ్వు చూపించాలి. వాళ్ళకి అది అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంతేనే గాని నువ్వు ఏదో ఈ ఈ ఈ కర్మలు చెయ్యండి, ఆ కర్మలు చెయ్యండి అని చెప్పి కోరికలతోటి కూడిన కర్మల్ని నువ్వు చెప్పావనుకో, రాసావనుకో దానివల్ల ఉపయోగం ఏమి ఉండదయ్యా. ఆ మూఢమానవులు ఇలాగా హ్మ్, అనవసరమైన దారిలో కొట్టుకుపోతూ ఉంటారు తప్పించి, వాళ్ళకేమీ ఉపయోగం ఉండదు నువ్వు రాసిన వాటి వల్ల, నువ్వు చెప్పిన వాటి వల్ల అని చెప్తున్నారు. అంచేత నువ్వు మానవులకి అలాంటివేం చెప్పకూడదు. నువ్వు భక్తే చెప్పాలి. చెప్పగలగాలి. ఎందుకంటే వారు అదే ప్రధానం అని భావిస్తారు. ఆ చదివిన పుస్తకాలు ఓహో! ఈయన చాలా పెద్దాయన రాశారు. అంచేత ఈయన ఎలా చెప్తే అలా నడుచుకుంటే బావుంటుంది అనుకుని వాళ్ళు నువ్వు చెప్పిన ఆ ఈ కామ్య కర్మలున్నాయే, ఆ కర్మల మార్గంలో పోయారనుకో, దానివల్ల వాళ్ళ కోరికలేవో తీరితే తీరతాయి, లేకపోతే లేదు. వాటిలోనే కొట్టుకుంటూ తీరినప్పుడు ఆనందిస్తూ ఉంటారు కోరిక తీరిందని. కోరిక తీరనప్పుడు బాధపడుతూ ఉంటారు. వాటిల్లో కొట్టుకుంటారు తప్పించి ఆహ్, హ్మ్, ఆహ్, మనసంతా కలుషితం అయిపోతుంది వాళ్ళకి. కలుషితం అయిపోయి వాటికే అలవాటు పడిపోయి పరమార్థాన్ని మర్చిపోతారు. ఆ భగవంతుడిని చేరాలి మనం. మనం వచ్చిన జీవుడు అక్కడి నుంచొచ్చాడు. భగవంతునిలోంచి విడివడొచ్చాడు. అంచేత మళ్ళీ మన ఇల్లు అది కనుక, మనం ఆ భగవంతుడికి దగ్గరికి చేరాలి అనే మాట మర్చిపోతారు. అందువల్ల బుద్ధి పెడదారి పట్టించకుండా, వాళ్ళ బుద్ధుల్ని నువ్వు పెడదారి తప్పుదారిలోకి నడిపించకయ్యా. న నడిపించకుండా వారికి భగవతత్వాన్ని అందించి, వాళ్ళకి ఇదిగో భగవతత్వం ఇలా ఉంటుంది. నువ్వు భక్తిలోకి రావాలి. మనం ఒక గుడి ముందు నుంచి వెడుతూ ఉంటాం. గుడిలో ఏదో ఉత్సవం జరుగుతూ ఉంటుంది భగవంతుడికి. జరుగుతూ ఉంటే మంచి మనసున్నవాడు ఏం చేస్తాడు? చక్కగా ఒక్క 5 నిమిషాలు లోపలికెళ్ళి చూద్దాం. అసలేదో జరుగుతోందిక్కడ. ఏం జరుగుతోందో చూద్దాం అని ఆ కాళ్ళతోటి లోపలికి వెడతాడు. చక్కగా కాళ్ళు శుభ్రం చేసుకుంటాడు. చేతులు కడుక్కుంటాడు. అక్కడ ఓ పువ్వో, పండో ఏమైనా అమ్ముతుంటే కొనుక్కుంటాడు. వెళ్ళి కళ్ళు చక్కగా భగవద్మూర్తిని చూస్తూ ఉంటాడు. చూస్తూ అక్కడ జరిగిన ఉత్సవం, అక్కడ వాళ్ళేం చెప్తున్నారో ఆ మంచి మాటలు కాసేపు కూర్చొని వింటాడు. ఆహ్, ఆ మూర్తిని చక్కగా మనసులో నిలుపుకుంటాడు. కాసేపు ధ్యానం చేస్తాడు ఆ మూర్తిని. చేసి వాడు ఇంటికి వెళ్ళాడనుకోండి, అది వాడు ఆ రోజున చేసిన ఒక చాలా మంచి పనన్నమాట. ఆ మూర్తి దగ్గరికి వెళ్ళిన ఆ 5 నిమిషాలు వాడి మనస్సు అక్కడ లగ్నం అవ్వడం చేత ఆ భగవంతుడి మీద, అక్కడ జరిగే ఆ ఉపన్యాసం మీద మనస్సు నిలవడం చేత, వాడి మనసులో కొంత మంచి తత్వం ఏర్పడడానికి కూడా అది సావకాశాన్నిస్తుంది. అలా ఆ భగవతత్వాన్ని పెంచే ఆహ్, ఇవి మాటలు చెప్పాలి తప్పించి నువ్వు అనవసరంగా అక్కర్లేని కామ్యకర్మలని గురించి రాయకు అని చెప్తున్నారు. భగవతత్వాన్ని అందించి వారి వ్యధలను తొలగించు. వాళ్ళ మనస్సు రకరకాలుగా కోతిలా గెంతుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికిను. వాడిని ఎక్కడా నిలబడనివ్వదు, సుఖపడనివ్వదు. అంచేత వాళ్ళ మనస్సుల్ని చక్కగా ఒక నిలకడగా ఉండేటట్లుగా భగవతత్వాన్ని చెప్పు వాళ్ళకి అని చెప్తున్నారు. నారదుడు ఇంకా ఇలా చెప్తున్నారట ఆయనకి, వ్యాసుల వారికి. అంటే ఇవన్నీ మన కోసం అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళిద్దరి సంవాదం కింద మనకి ఎలా బోధిస్తే అది బావుంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారనమాట. ఓ మునీంద్ర, ప్రాజ్ఞుడైన వాడు కామ్యకర్మలన్నింటినీ పరిత్యజించి ఒక కొంచెం మనస్సు మంచి మనస్సున్నవాడు ఏం చేస్తాడంటే, ఈ కామ్యకర్మలన్నీ వదిలేస్తాడు. అంటే ఈ కోరికలనే ఈ ఈ కర్మల్ని కోరికలతోటి మన్ని తి తిప్పింతలు పెట్టే ఈ కర్మలన్నింటిని వదిలేస్తాడట. వదిలేసి గోవిందుని గుణగణాలందు అనురక్తుడై, గోవిందుడి యొక్క ఆ విష్ణు భగవానుడి యొక్క ఆయన గుణగణాలు, ఆయన చేసిన
ఆ ఆ కథలు, ఆయన చెప్పిన నీతులు అవన్నీ తలుచుకుంటూ ఉంటాడట. హరిస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు. ఆ హరికథలు వినడం వల్ల వాడు మంచి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ హరిని తెలుసుకోవాలి మనం. ఆయన ఏం చేశారు? ఏం చెందారు? ఎలా ఉండేవారు? అవన్నీ తెలుసుకుంటూ ఉంటాడట. దాని మీద అనురక్తి పెరిగి అవి అవి వినడం వల్ల, అవి చదవడం వల్లను భక్తి ఏర్పడుతుందిట. అజ్ఞుడైన వాడు వివేకహీనుడై దేహాభిమానం, ధనాభిమానం, రూపాభిమానం కలవాడై సంచరిస్తూ ఉంటాడు. ఇంకా అజ్ఞానంతోటి ఉన్నవాడు ఉంటాడు. ఆ అజ్ఞానంతోటి ఉన్నవాడు వాడెలా ఉంటాడంటే వివేకహీనుడైపోతాడు. వివేకం అనేది ఉండదు. ఈ పని చేయడం వల్ల మంచా చెడా, మనకు ఉపయోగం ఉందా, ఎదుటివాడికైనా ఉపయోగం ఉందా కనీసం అని చెప్పి ఆలోచన ఉండదు. ఏదో పని చేస్తూ ఉంటాడు, వివేకహీనుడైపోతాడు. దేహాభిమానం, ఎంతసేపు ఈ శరీరం, నా శరీరం, దీన్ని ఇలా అలంకరిస్తూ ఇలాగ దీన్ని సుఖపెడుతూ ఉండాలి అనుకుంటాడు తప్పించి ఓ చిన్న పని చేయడానికి కూడా వాడు అలా ఆలోచిస్తాడు. చేత వాడి ఆ శరీరం ఎన్నాళ్ళు ఉంటుంది అలాగా? కొన్ని రోజులే కదా అలా ఉండేది. తర్వాత దానికి వార్ధక్యం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అది ఏ ఒక్క పని చేయలేదు. అంచేత పని చేయగలిగినప్పుడే చక్కగా మంచి పనులు చెయ్యాలి. ఆ దేహాభిమానంతోటి ఉంటాడు. ధనాభిమానం, ఆ ధనాన్ని ఇంత సంపాదించాను, అంత సంపాదించాలి అని కూడగట్టాలి ధనం అని చెప్పి అలాంటి ఆలోచనలతోటి ఉంటాడు. ఇలా ఈ ఆలోచనలతోటి వాడు ఎంతసేపు కిరిబిక్కిరైపోయి తిరుగుతూ ఉంటాడు. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉపయోగం ఉండదు. అటువంటి అజ్ఞానికి సైతం ఈశ్వరుని లీలా విలాసాలు తెలిసేటట్లు నీవు చెప్పాలి. అలాంటి అజ్ఞానులున్నారు. ప్రస్తుతం కలియుగం కదా! ఈ కలియుగంలో అలాంటి అజ్ఞానులే ఎక్కువ మందున్నారు. అంచేత వాళ్ళకి ఆ ఈశ్వరుడి యొక్క లీలా విశేషాలేమిటి? ఆయన ఎల్లాగా ఉంటాడు? ఆయన్ని ఎలా పొందాలి మనం? అనే ఆ ఒక ఆలోచన వాళ్ళకొచ్చేటట్లుగా చెప్పవయ్యా! వాళ్ళ మనస్సులు బాగు చెయ్యి అని చెప్పి వాళ్ళకి తెలిసేటట్లుగా చెప్పు నువ్వు. అది నువ్వు చెప్పవలసింది. అప్పుడు నీకు ఆనందం, వాళ్ళకి ఆనందం అని చెప్తున్నారు ఈ హ్మ్. ఆహ్, హ్మ్. పా ఈయనకి వ్యాసుల వారికి. ఆయన అడిగారు కదా మరి నారదుడిని. అంచేత ఇలా చెప్పారు. ఇలాంటివి రాయి. ఆ భగవతత్వాన్ని, భగవద్ లీలల్ని రాసావంటే అవి విని వాళ్ళు కూడా కొంత భక్తి మార్గంలోకొచ్చి ఈ కర్మబంధాల నుంచి విడిపడతారు అని చెప్పారు. తర్వాత కథ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.